ప్లంబింగు, ఎలక్ట్రీషియను, తర్వాత డ్రైవింగ్, ఇవేవి ఇదివరకు వృత్తులుగా ఉండేవి కాదు. సో ఇది కొంతమంది జాబ్ చేస్తాయి. తర్వాత ఫ్యాక్టరీస్లో కొన్ని జాబ్స్, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇలా రకరకాల కొత్త జాబ్స్ వచ్చాయి కనుక కొంతమంది అటు డైవర్ట్ అవుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు కొత్త కొత్త స్కీములకు వాటికి మనం కొత్తగా ఎంటర్ప్రీనింగ్ ఏమైనా చేయదలుచుకుంటే ఎంఎస్ఎంఈ అని వాటికి లోన్స్, సబ్సిడీలు ఇట్లా రకరకాలు ఇస్తుంది. సో వీఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్ దెన్ ది ప్రీవియస్ అన్ఎంప్లాయ్మెంట్. టెన్షన్స్, బాగా సైకలాజికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా బాడీలో హార్మోన్స్ ఏవైతే రిలీజ్ కావాలో అవి కావు. దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్లో తేడాలు వస్తాయి. ఇది కాకుండా జంక్ ఫుడ్, మగవాళ్ళకి ఎలా అయితే పొట్ట పెరుగుతుంటుందో వాళ్ళకి శృంగారంలో పర్ఫార్మెన్స్ అలా తగ్గిపోతుంటుంది. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల చూడ్డానికి లావుగా ఉంటారు, పౌల్ట్రీ కోళ్ళలాగా. పౌల్ట్రీ కోడికి కండ ఉండదు, చూడ్డానికి లావుగానే ఉంటుంది, బరువు కూడా వస్తుంది, కానీ అంతా కొవ్వు ఉంటుంది. అందుకనే నాటుకోడికి ఉన్నంత రేటు పౌల్ట్రీ కోడికి రాదు. మనం చిన్నప్పుడే పిల్లలు ఎదిగే వయసులో వాళ్ళను ఆటలు ఆడుకోనియకుండా వాళ్ళను ఏ కార్పొరేట్ స్కూల్లోనో వేసి, చైతన్యనో నారాయణనో వేసి, వాడికి ఇష్టమన్నా లేకున్నా వరే నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలని వాడిని ఫోర్స్ చేసి వాడికి రోజుకు 15-16 గంటలు చదివించి వాడికి టాప్ మార్కులు వచ్చినాయా లేవా ఎవ్రీ వీక్ టెస్ట్ పెట్టుకొని, సో పిల్లలకి విపరీతమైన టెన్షను, అసలు ఆడుకోవడానికి రిలాక్స్ అవ్వడానికి ఉండదు. ఆడుకుంటే అలసిపోయి నిద్రపోతారని టీచర్లు ఆడుకోనియరు. అల్టిమేట్గా వాడు 10th క్లాస్ పాస్ అయ్యి ఆ 2 years ఇంటర్మీడియట్ కోర్స్ కోసం అని చైతన్యకో నారాయణకో పోకముందు మామూలుగా ఉన్నవాడు బయటకు వచ్చేసరికి టుంబు తయారవుతాడు. ఆ లక్షల మంది దానికోసం ట్రై చేస్తారు. అందులో ఏ 10 మందికో ఐఐటి సీట్ రాదు. మిగతా వాళ్ళందరికీ మామూలుగానే మళ్ళీ బీటెక్ ఏదో ఇంకేదో చేయాల్సి వస్తుంటుంది. మీరు ఎప్పుడైనా వాటి అడ్వర్టైజ్మెంట్ చూడండి, 99, 99, 101, 102, 34 అని చెప్తూనే ఉంటారు వాళ్ళు. అంటే అవన్నీ ర్యాంకులు అన్నమాట. మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, హార్డ్ వర్క్ చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కనీసం రోజుకు 20 నిమిషాలు ఆయాసపడే పని చేయాలి. వాటిని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఏదో ఒకటి చేయాలి.